అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క 130 మంది మానసిక వికలాంగులకి మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క అభాగ్యులకి మరి పెద్దలు గౌరవనీయులు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, ప్రజల పక్షపాతి, సేవ చేయడంలో రారాజు, నిత్య శ్రమికుడు, యువనేత, రాజంపేట లోక్సభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారికి మాతృదేవో భవ ఆశ్రమం తరపు నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి, ఈ యొక్క అనాథలకి మరి గోవింద్ నాగరాజు గారు గల్ఫ్ కో కన్వీనర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యుల గురించి తెలుసుకొని ఈ యొక్క అనాథలకి, ఈ యొక్క అభాగ్యులకి మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి, నిజంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప ఆలోచనతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి మరి మిథున్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి మంచి పదవులు పొందాలని మాతృదేవోభవ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి గోవింద్ నాగరాజు గారు గల్ఫ్ లో కో కన్వీనర్ గా మరి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి మిథున్ రెడ్డి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో చాలా మంది గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మన తెలుగు వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి మరి మన తెలుగు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు గల్ఫ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి కావచ్చు, తెలంగాణకి తీసుకురావాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇబ్బందులు పాలవుతున్నటువంటి అలాంటి మృతదేహాలకి మరి మిథున్ రెడ్డి గారు కూడా మరి సొంత నిధులతో మరి ఆయన ఒక అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని వారి వారి కుటుంబాలకు అప్పగించి, అలా అని కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు మరి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి నిజంగా ప్రజల పక్షాన మరి పేదల పక్షాన నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి యొక్క మిథున్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ మరి కువైట్ వారి ద్వారా మరియు మరి ముఖ్యంగా గోవింద్ నాగరాజు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్ని రకాల వంటకాలు చేయించి ఈ యొక్క అనాథల ఆకలి తీర్చినటువంటి నాగరాజు గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అనాథల మధ్యన, ఈ యొక్క అభాగ్యుల మధ్యన మీ వంతు సహాయంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.